యాక్షన్ అయితే ఇరగా తీసేశారన్న, అసలు మామూలుగా లేదు. ఆ యాక్షన్ మూవ్మెంట్ లకి నిజంగా వెంకటేష్ గారికి జోడిగా ఆర్య గారిని పెట్టడం అయితే అల్టిమేట్. నిజంగా డైరెక్టర్ గారిని అయితే ఒక విషయంలో మెచ్చుకోవాలి. వెంకటేష్ గారి పక్కన ఆర్య గారిని పెట్టి ఇంత అద్భుతమైన సినిమా అనేది సూపర్. అసలు వెంకటేష్ గారి నుంచి చాలా కొత్తదనంగా చూపించారు. ఆ యాక్షన్ మూవ్మెంట్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి భయ్య, సూపర్. అసలు రేటింగ్ ఎంత ఇస్తావు బ్రో? రేటింగ్ అయితే నేను 10 కి 10 ఇస్తాను. చాలా బాగుంది సినిమా. ఇప్పుడే సైతాన్ మూవీ చూసిన, నిజంగా మనోడు సైకో అన్న, నిజంగా మామూలు సైకో. సినిమా చాలా బాగుంది. అసలు ఆ యాక్షన్ మూవ్మెంట్ గానీ, అసలు ఆ విలన్ ఎంచుకునే విధానం కానీ, విలన్ అయితే చాలా అంటే ఒక డిఫరెంట్ గా చూపించారు నా డైరెక్షన్ అయితే. ఎందుకంటే మనోడు అంత స్టార్ బాలీవుడ్ యాక్టర్ అయినా కూడా ఆ కామెడీ వేలో విలన్ గా చూపించడం అనేది చాలా బాగుంది. వెంకటేష్ గారి నుంచి అయితే ఫుల్ సెంటిమెంట్, ఎమోషనల్ అన్న, ఈ రెండే ఈ సినిమాలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే వేరేది ఏం లేదు. అంటే వెంకటేష్ గారి నుంచి ఉండే ఆ టైమింగ్ కామెడీ ఉంటుంది కదా, ఇందులో మాత్రం అసలు కామెడీ అనేది, ఆ టైమింగ్ అనేది ఉండదు. ఓన్లీ ఫుల్ యాక్షన్, అలాగే సెంటిమెంట్ ఉంటుంది. అది ఫాదర్ అండ్ డాటర్ మధ్యలో ఉన్న సెంటిమెంట్ కానీ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఒక లెవెల్ లో ఉంది అన్న. సినిమా అయితే చాలా బాగుంది, ఒక డిఫరెంట్ స్టైల్లో వచ్చింది. అలాగే ఆర్య గారి యాక్టింగ్ అయితే ఇంకో లెవెల్ తీసుకెళ్ళి, అంటే ఒక వెంకటేష్ గారికి కరెక్ట్ హీరో, అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా కూడా మన హీరోగా ఆర్య గారిని పెట్టడం అనేది సూపర్ గా ఉంది. అసలు ఆ కాంబినేషన్ బాగుంది, వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా. ప్రతి ఒక్క క్యారెక్టర్ సూపర్ అన్న. అసలు కొత్తదనం అంటే డైరెక్టర్ గారు ఏంటంటే ఒక యాక్షన్ మూవీ, యాక్షన్ థ్రిల్లర్ మూవీలో ఒక కొత్తదనం చూపించారు. సూపర్ అసలు అల్టిమేట్.